పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ తీసిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ చాలా కాలం తర్వాత గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ అయినట్టే రిజల్ట్ కూడా సెన్సేషన్ ని రిపీట్ చేస్తుంది అంటున్నారు. టీజర్ ని మించేలా ట్రైలర్ ఉంది. అయితే ఇది ఒక రకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కే కాదు, తన పవర్ఫుల్ ఫాలోయింగ్ కి కూడా అగ్ని పరీక్షలాగే మారుతోంది. ఓజీ రిలీజ్ కి ముందు వరకు పవన్ కళ్యాణ్ క్రేజ్ మార్కెట్ లో మైలేజ్ పడిపోయింది అన్నారు. కానీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ వచ్చాకే తన క్రేజ్ కి ఇంకా పవర్ సప్లై చేస్తున్న పవర్ స్టార్ అని తేలింది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ రిజల్ట్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ తేలేలా ఉంది. తను ఎప్పటికీ సినిమాలు వదలను అన్న మాట వెనుక ఆంతర్యం కూడా అదే అని అంటున్నారు. ఇంతకీ ఈ రిజల్ట్ కి పవన్ సినిమాలు వదిలేది లేదు అనడానికి ఉన్న లింక్ ఏంటి? ఎలా అగ్ని పరీక్ష పెడుతోంది ఇది? హ్యావ్ ఎ లుక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో ఈ వారం దురంధర్ సీక్వెల్ కి పోటీ ఇచ్చేందుకు వస్తున్నాడు. అసలే హరీష్ శంకర్ తో పవన్ మూవీ అంటేనే హిట్ కాంబినేషన్. అందులోనూ కలిసొచ్చే కాకి చొక్కా హిట్ అయిన తమిళ థియరీకి రీమేక్ కాబట్టి ట్రైలర్ పేలినట్టే డైలాగ్స్ ని మించేలా బాక్సాఫీసులో వసూళ్లు పేలుతాయనే అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే ట్రైలర్ లాంచ్ ప్రమోషన్లో ఈవెంట్లో పవన్ పేల్చిన సెటైర్లు ప్లస్ అవుతున్నాయి. ఒకప్పటి పవన్ కళ్యాణ్ ని చూసినట్టు అవుతుందనే మాట అంతటా వినిపిస్తోంది. బద్రీ ఖుషీ జమానాలో పవన్ ని ఓజీలో సుజిత్ చూపించాడు. ఇప్పుడు అత్తారింటికి దారేది జమానాలో పవన్ ఎలా అయితే ఈవెంట్స్ లో కూడా సందడి చేసేవాడు, అలా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్లో ఎమోషన్ చూపించాడు పవన్. అదే సినిమా మీద మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచేలా చేస్తుంది. అంతవరకు ఓకే, కానీ ఓజీ క్రియేట్ చేసిన మేనియాను ఉస్తాద్ రీచ్ అవుతుందా అనేది మొదటి ప్రశ్న. అయితే దీని సమాధానంతో మరో ప్రశ్న ఎదురు కాబోతోంది. అదే పవన్కి నిజంగా ఒకప్పటి క్రేజ్ ఇమేజ్ ఉంటుందా? ఇక మీదట తన పొలిటికల్ జర్నీకి సినిమా మైలేజ్ ఎంతగా ఉపయోగపడుతుంది? తన పొలిటికల్ జర్నీ ఎంతగా తన సినిమా క్రేజ్ని తగ్గిస్తోంది? ఈ ప్రశ్నలే ఉస్తాద్ భగత్ సింగ్కి అగ్ని పరీక్షను ఎదురయ్యేలా చేస్తున్నాయి. ఓజీ వచ్చినప్పుడు బాక్స్ ఆఫీస్ ఊగిపోయింది. సో హిట్ మూవీ తర్వాత వచ్చే సినిమాకు పోలికలుంటాయి. కాబట్టి వసూళ్ల గోల ఏమాత్రం తగ్గినా ఓజీని మించడం కాదు, రీచ్ కాలేదనేలా ఉస్తాద్ మీద సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ అటాక్ ఉంటుంది. ఇది పక్కన పెడితే సినిమాల్లో నటించడం వల్ల వచ్చిన క్రేజ్ పవన్కి పొలిటికల్గా ఉపయోగపడవచ్చు. కానీ పాలిటిక్స్ తన సినిమా కెరియర్కి ఉపయోగపడే ఛాన్స్ లేదు. ఇంకా తన సినీ కెరియర్కి డ్యామేజే జరుగుతుంది. ఒకటి, సినిమాలకు దూరంగా జరిగితే ఫ్యాన్స్తో టచ్ పోతుంది. పొలిటికల్గా బిజీ అయితే శత్రువుల శాతం పెరుగుతుంది. ఇన్నింటి మధ్య పవన్ ఉస్తాద్ భగత్ సింగ్గా వచ్చి తనను తాను ప్రూవ్ చేసుకుంటాడా? ఒకవైపు ఓజీ రేంజ్ రీచ్ అవుతాడా? ఒకప్పటి పవన్ అని మొన్న ప్రూవ్ చేసుకున్నప్పటికీ ఉస్తాద్తో ఒకప్పటి గబ్బర్ సింగ్ అనిపించుకోగలుగుతాడా అన్న ప్రశ్న ఎదురవుతోంది. ఎంతైనా సినిమాలకు దూరం జరిగాకే క్రేజ్ ఇమేజ్ తగ్గుతోందని తెలిసి ఎప్పటికీ పవన్ సినిమాలను వదలనన్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ రిజల్ట్స్తో పవన్ ఎందుకు సినిమాలను వదలనన్నాడో తెలుస్తుందా? ఈ ప్రశ్నలన్నింటికీ ఈ ఉగాదికే బ్రేక్ పడబోతోంది. సమాధానం దొరకబోతోంది.